మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు రోజ్గార్ మేళా సందర్భంగా మన హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు గుంతకల్లకు రావడం చాలా ఆనందకరము. ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి. ఈరోజు రోజ్గార్ మేళా ముగించుకొని కార్యకర్తలను కలవాలా, ఖచ్చితంగా కార్యకర్తలతో మాట్లాడాలా అంటే నేను వస్తాను, నాకు 10 నిమిషాలు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మీతో కలుస్తానని ఈరోజు కార్యకర్తలందరినీ ఉత్తేజపరచడము, మా గుంతకల్ పట్టణానికి రావడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి బండి సంజయ్ గారు. అగ్రెసివ్ గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలపరుస్తున్నాడు. అదేవిధంగా మా కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని నింపాలా అంటే మా పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడడం, అందరితోనూ సరదాగా మాట్లాడి మీరందరూ గట్టిగా పనిచేయండి భారతీయ జనతా పార్టీ కోసం అని చెప్పడం చాలా శుభ పరిణామం. ఇలాంటి నాయకులు ఉండాలా. రాబోయే కాలంలో ఆయన తెలంగాణకు మంచి స్థానంలో ఉంటాడని మేము ఆశిస్తున్నాం. మరొకసారి మా బండి సంజయ్ అన్నకు భారతీయ జనతా పార్టీ అనంతపురం శాఖ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి దినం. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎంతో మందికి అభివృద్ధి పదంలో ఈరోజు జాబ్ మీదకి ఇచ్చేసిన మా కొనకొండ అధ్యక్షుడు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ రాజేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క జాబ్ మీద కార్యక్రమానికి బండి సంజయ్ గారు కేంద్ర మినిస్టర్ లో ఈ రోజు గుంటకల్కి రావడం జరిగింది. ఎంతో మందికి యూత్ అనేది ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో 19వ విడతగా జాబ్ మేళకి ఈ రోజు మన కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు గవర్నర్ బండి సంజయ్ గారు ఈ రోజు రావడము, అలాగే పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మా పార్టీ ఆఫీసు కూడా కార్యాలయానికి రావడము, జిల్లా అధ్యక్షుడు గారు అదే పనికి చొరవ తీసుకొని ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని పిలుచుకొచ్చి రావడం అనేది మాకు చాలా సంతోషదాయకము. ఈ మా కొనకొండ రాజేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, జిల్లా అధ్యక్షుడు కొనకొండ రాజేష్ గారు ఆధ్వర్యంలో మాకు ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి బండి సంజయ్ గారి యొక్క స్పీచ్ జోస్తో ఈ రోజు మున్సిపల్ రాబోయే ఎన్నికల్లో చాలా వరకు పనిచేసి ఘనంగా సీట్లు గెలిచేందుకు మేమందరూ శాశక్తితో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.